అమెరికా రోడ్డు ప్రమాదంలో గుంటూరు యువతి చనిపోయింది. రాజేంద్రనగర్కు చెందిన దీప్తి ఎంఎస్ చేయడానికి టెక్సాస్ వెళ్లింది. ఫ్రెండ్తో కలిసి వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. తీవ్ర గాయాలతో హాస్పిటల్లో చేర్చారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి పెమ్మసాని దృష్టికి తీసుకెళ్లారు కుటుంబ సభ్యులు. వైద్య ఖర్చుల కోసం క్రౌడ్ ఫండింగ్ కూడా చేశారు. అయితే చికిత్స పొందుతూ ఈ నెల 15న దీప్తి ప్రాణాలు కోల్పోయింది. మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. సాయి శంకర్, అమెరికాలో గుంటూరు యువతి దీప్తి చనిపోయింది చికిత్స పొందుతూ రోడ్ యాక్సిడెంట్ ఎలా జరిగింది? కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? ఈ నెల 12వ తేదీన గుంటూరుకు చెందినటువంటి దీప్తి, వంగవోలు దీప్తి అనేటటువంటి యువతి టెక్సాస్ లో చదువుకుంటుంది. ఈ నెల 12న తన స్నేహితురాలైనటువంటి సిగ్దాతో కలిసి రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నటువంటి సమయంలో వేగంగా వచ్చినటువంటి కారు వాళ్ళిద్దరిని గుద్దడం జరిగింది అనే విధంగా కూడా స్థానికులు, అక్కడ ఉన్నటువంటి తోటి విద్యార్థులు అయితే చెప్తున్నారు. ప్రధానంగా దీప్తికి తీవ్ర గాయాలవగా సిగ్దాకు కూడా కొంత గాయాలయ్యాయి. అయితే ఇద్దరిని కూడా హాస్పిటల్లో చేర్చడం జరిగింది. దీప్తి గత 4 రోజులుగా, అంటే 15వ తేదీ వరకు కూడా ఆమె చికిత్స పొందడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వైద్యులు ఆమెని బతికించడానికి అనేక ప్రయత్నాలు కూడా చేసినట్లు కూడా చెప్తున్నారు. అయితే దీనికి సంబంధించి కుటుంబ సభ్యులు కేంద్ర మంత్రి పెమ్మసాని అమెరికాలో ఉన్నటువంటి నేపథ్యంలో ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే అలర్ట్ అయినటువంటి పెమ్మసాని చంద్రశేఖర్ అక్కడ వైద్య ఖర్చులు ఎక్కువగా ఉంటాయి కాబట్టి దానికి సంబంధించి క్రౌడ్ ఫండింగ్ ద్వారా కూడా ఫండ్ రైజ్ చేసే విధంగా కూడా ఆలోచన చేయడంతో పెమ్మసాని సోదరులు రవిశంకర్ దీనికి క్రౌడ్ ఫండింగ్ చేయడం జరిగింది. $80,000 వరకు కూడా వచ్చాయనే విధంగా చెప్తున్నారు. ఈ నెల 15న దీప్తి కన్నుమూయటం జరిగింది. ప్రస్తుతం ఆమె డెడ్ బాడీని గుంటూరు తీసుకొని రావడానికి కూడా పెమ్మసాని చంద్రశేఖర్ అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలుస్తుంది. దీప్తి తల్లిదండ్రులు చిరు వ్యాపారాలుగా తెలుస్తున్నారు. దీప్తికి ఒక సోదరు కూడా ఇక్కడ ఇంజనీరింగ్ చదువుతున్నారు. ప్రస్తుతం ఆమెను గుంటూరు తీసుకొని రావడానికి అయితే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రైట్, థ్యాంక్ యూ సాయి.